ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. హైదరాబాద్లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం. కాలేజీకి వెళ్ళేటువంటి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ అమ్మాయి యశస్విని ఐశ్వర్య ప్రాణం తీసింది. డాక్టర్ కావాలి అమ్మాయి, కాలేజీకి వెళ్ళాలి, కానీ అనంత లోకాలకి వెళ్ళిపోయింది. ప్రాణాలు పోసి ఆ డాక్టర్ ప్రాణం లేకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ అమ్మాయి తండ్రి కూడా ప్రజెంట్ హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆ ఫాదర్ కాలు కూడా తీసివేయాలని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఉదయరకమైనటువంటి సంఘటన వివరాల్లోకి వెళ్ళినప్పుడు రోజుల్లాగానే అమ్మాయిని కాలేజీని పంపించడం కోసం మామూలుగా రోజు తండ్రి హైత్నగర్ దగ్గర తీసుకొచ్చేసి అక్కడి నుంచి బస్సు ఎక్కిచ్చేసి కాలేజీకి పంపిస్తారట. అమ్మాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉంది. రోజుల్లాగానే తండ్రి తన బైక్ మీద తీసుకొచ్చి హైత్నగర్ రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి రోడ్డు దాడుతూ ఉన్నారు తండ్రి కూతుళ్ళు. రోడ్డు దాడుతున్న క్రమంలో విజయవాడ నుంచి ఒక కారు అతి వేగంగా హైవే మీద వస్తూ ఉంది హైదరాబాద్కి. ఆ వేగంగా వచ్చే కారు ఒక్కసారిగా వెళ్ళని ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టం ఆ అమ్మాయి స్పాట్లో చనిపోయింది. అతన్ని వాళ్ళ ఫాదర్ని ఆ కారు కొంత ఈడ్చుకుంటూ వెళ్ళిందంటే కాలు పూర్తిగా తీసివేసే పరిస్థితి. అంటే జీవితాంతం అతను వికలాంగుడిగా బతకాలా అంటే వినటానికే కొంత ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నటువంటి సంఘటన. ఒక ఘోర రోడ్డు ప్రమాదం. నిజానికి హైదరాబాదు నగరం స్టార్ట్ అయిందంటే ట్రాఫిక్ స్టార్ట్ అయితే కొద్దిగా స్లోగా రావాలి. మినిమం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా స్లోగా రావాలి. హైదరాబాద్ నగరం అంటేనే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అది కాదు ఉదయం పూట 7 గంటల ఆ ప్రాంతంలో మరి ట్రాఫిక్ లేదనుకున్నారో ఏమో. నిజానికి హైదరాబాద్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అంత వేగంగా ఆ కారు వస్తుందంటే మొత్తంగా హైవే మీద ఎంత స్పీడ్గా ఆ వెహికల్ వచ్చి ఉంటుంది. కనీసం కంట్రోల్ కాలేని పొజిషన్లో ఆ వెహికల్ వచ్చింది అంటే నిజానికి నిద్రమత్తులో ఏమన్నా కారు తోలుతున్నారా? ఎందుకంటే విజయవాడ నుంచి ఆ కారు వస్తుంది అంటే 3-4 ఆ కారు స్టార్ట్ అయి ఉండాలి. 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంది అంటే 3 గంటలకు ఆ టైంలో స్టార్ట్ అయి ఉండాలి. ఆ టైంలో సహజంగానే నిద్ర డిస్టర్బ్ అయ్యి కారు తీసుకుని వస్తున్నారంటే కొంత నిద్రమత్తులో కూడా వాళ్ళు ఉండి ఉండొచ్చు. అతి వేగమా నిద్రమత్త ఇంకా పోలీసు విచారణలో తేలాల్సి ఉంది మొత్తానికి. కానీ ఏది ఏమైనా అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన. ఆ అమ్మాయి అంటే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాను. ప్రస్తుతం ఉస్మానియా మార్చిలో ఉంది అమ్మాయి బాడీ. అమ్మాయి బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఉన్నది వెహికల్ నంబర్ వచ్చేసి TS07 KG 9006. అక్కడ మొత్తానికి అయితే ఐశ్వర్యకి సంబంధించి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి ఏం చెప్తున్నారు? పోస్ట్ మార్టం గురించి ఏం లేదండి, పంచనామా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎప్పుడు అప్పగిస్తారు అంటే ఇది అయిపోగానే అప్పగించేస్తామని చెప్పారు. కాకపోతే మేమే ఇంకా కంక్లూజన్ లేదు. ఎందుకంటే బావగారికి కూడా ఇప్పటికీ మా కోడలు చనిపోయిందని చెప్పలేదు ఇంకా మా బావకి. ఎందుకంటే ఈయన కంప్లీట్ ఇంకా అన్కాన్షియస్ లోనే ఉన్నాడు మా బావగారు. తండ్రి హాస్పిటల్లోనే అన్కాన్షియస్లో ఉన్నాడు. కూతురు చనిపోయిన విషయం ఇంకా తండ్రికి తెలవదు. అతనికి ఒక బాబు ఒక పాప అంట. బాబు లండన్లో చదువుతున్నాడట. పాపని ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, వాస్తవానికి కేవలం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కష్ట నష్టాలు కోర్చి ఆ అమ్మాయిని ఎలాగైనా డాక్టర్ చేయాల్సిందే. ఆమె కూడా చాలా బాగా చదివిద్దట. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించడం అంటే అది చిన్న విషయం కాదు. ఆ అమ్మాయి వెరీ టాలెంటెడ్ అట. ఇంకొక సంవత్సరం కంప్లీట్ అయితే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కార్డియాలజిస్ట్ చదవాలనేది ఆ పాప కోరికంట. కార్డియాలజిస్ట్ చదివి ఎన్ని గుండెలకి ఆమె వైద్యం చేయాల్సింది. కానీ ఇవాళ ఆమె గుండె ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇంకా ఆయనకు చెప్పాలి, ప్లస్ మా అల్లుడు కూడా లండన్ నుంచి రావాలి. సో అది మేము కూడా డిస్కస్ చేస్తున్నాం, డాక్టర్స్ ఎప్పుడు తీసుకెళ్ళాలి ఏంటి అని. వాళ్ళ మేనమామ చెప్తున్నాడు ఇవన్నీ సంబంధించి ఎక్కడ జరిపే అవకాశం అంటే మా బావ వాళ్ళది ప్రాపర్ గా చుట్కులండి, మెదక్ జిల్లా చుట్కులు గ్రామం వాళ్ళది ప్రాపర్. బట్ వాళ్ళది మెదక్ జిల్లా ప్రాపర్. చాలా లో క్లాస్ ఫ్యామిలీ మాదందరిది. సో ఇంకా మా బావగారికి ఒకసారి చెప్పిన తర్వాత మేము డిసైడ్ చేస్తామండి మరి ఇక్కడ చేయాలా లేదంటే ఊరు తీసుకెళ్ళాలి అని చూస్తాం. అన్మ్యారీడ్ 21 years 20 years అండ్ థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తుంది అమ్మాయి. చూశారు కదా, మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి ప్రీ సీట్ సంపాదించుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉంది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ వరకు నెట్టుకొచ్చింది. కానీ అనుకోని ఒక రోడ్డు ప్రమాదం. నేను అందరికీ చెప్తున్నా, రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మనం జాగ్రత్తగా ఉన్న అవతల వాళ్ళ అతివేగమో లేదా ఇంకోటో ప్రమాదానికి గురి కావచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. మీరు రోజు దాటే రోడ్డే కదా, మేము రోజు నడిచే దారే కదా, మాకు అలవాటే కదా,
మేము రెగ్యులర్ కదా 3 సంవత్సరాలుగా ఇలాగే రోడ్డు దాటుతున్నాం కదా, 3 సంవత్సరాలుగా ఇక్కడే బస్సు ఎక్కుతున్నాం కదా, ఏముందిలే అనేటువంటిది అక్కడ వాళ్ళకి అనిపించి ఉండవచ్చు కాక. కానీ ఈ ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. అలవాటైన రోడ్ల మీద కూడా చాలామంది కుప్పిగంతులు వేస్తూ ఉంటారు. ఇది మా అడ్డ, మాకు తెలియంది ఏముంది అని చాలామంది కుప్పిగంతులు వేస్తూ ఉంటారు. కానీ ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వచ్చిందో తెలియదు. ఈ మధ్య ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఈ మధ్య న్యూస్ చూస్తే ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక మరణం, ఏదో ఒక సంఘటన విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. బస్సు ప్రమాదాలు పెరుగుతూ ఉన్నాయి, విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సో అంటే నేను చెప్పేది ఏంటంటే ఎక్కడా కూడా మనిషికి ప్రశాంతత అంటే ఎప్పుడు మరణం ఏ రూపంలో వచ్చిందో తెలియని పరిస్థితుల్లో మన చేతిలో ఉన్నది కేవలం జాగ్రత్తగా ఉంటే మాత్రమే. నిజానికి విపరీతంగా స్పీడ్ నడిపే బైక్ రైడర్స్ కావచ్చు, కార్ రైడర్స్ కావచ్చు, వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి కూడా ఒకటే. ఇలా వాళ్ళ మీద కేసు నమోదైంది. ఖచ్చితంగా ఎవరైతే అతివేగంతో వచ్చారో వాళ్ళ మీద కేసు నమోదైంది. కానీ కేసు నమోదు కావటం, తర్వాత జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ వాళ్ళ వల్ల ఒక ప్రాణం పోయిందన్నటువంటి ఒక గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుంది కదా. సో చాలా జాగ్రత్త. అతివేగం ఎందుకు, ఏమైతే ఒక అర్ధగంట లేట్ అవుతుంది. ఈ మధ్య మనం చాలామంది దగ్గర డైలాగులు చూస్తూ ఉంటాం. విజయవాడ నుంచి నేను 4 గంటల్లోనే కొట్టుకొని వచ్చాను హైదరాబాద్కి, లేదా 3 గంటల్లోనే వచ్చా, ఇలాంటి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకు అంత వేగంగా రావాల్సిన అవసరం ఏముంది? ఇవాళ కేవలం వాళ్ళ అతివేగం వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది, మరో మనిషి జీవితాంతం వికలాంగుడిగా బతికే పరిస్థితి. ఇవాళ వాళ్ళ కూతురు మరణాన్ని ఆ తండ్రికి ఎలా కన్వే చేయాలో తెలియక వాళ్ళ బంధువులు తల్లడిల్లిపోతూ ఉన్నారు. పోస్ట్ మార్టం అయిపోతుంది, బాడీ మీకు అప్పచెప్తామంటే బాడీ అప్పచెప్తారు కరెక్టే, కానీ తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, వాళ్ళ సోదరుడు లండన్లో ఉన్నాడు, డెసిషన్ తీసుకోలేరు, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏంటి పరిస్థితి, ఏమీ అర్థం కాని సిచ్యువేషన్. దయచేసి మీ వేగం, మీ ఆనందం అవతల వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంది. వేగంగా వెళ్ళే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఆనందం, మీ వేగం అవతల వాళ్ళ ప్రాణం తీస్తూ ఉంది. మీ జర్నీ ఒక అర్ధగంట లేట్ కావటం వల్ల కొంపలు మునిగేది ఏమీ లేదు. మీరు నిజంగా అర్ధగంట లేట్ అయితే కొంపలు మునిగి అనుకుంటే ముందు బయలుదేరండి, ముందు ప్లాన్ చేసుకోండి మీ జర్నీని. అంతేగాని మీరు వేగంగా రోడ్ల మీదకి వచ్చి అవతల వాళ్ళ ప్రాణాలు తీయకండి. ఇలా చూడండి, ఎన్ని గుండెలు కాపాడాల్సిన డాక్టరు, ఎన్నో గుండెలకు వైద్యం చేయాల్సిన అమ్మాయి ఇవాళ కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. లో క్లాస్ ఫ్యామిలీ నుంచి డాక్టర్స్ తయారు కావడం తక్కువండి. లో క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఇవాళ మెడికల్ విద్య అంటే చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎవరికో కొద్ది మందికి మాత్రమే ఫ్రీ సీట్లు వచ్చే పరిస్థితి. మెడికల్ కాలేజీలు చాలా తక్కువ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంకా తక్కువ. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు రావటం అంటే అది ఒక పెద్ద తపస్సు. ఆ తపస్సును జయించి సీటు సంపాదించి 3 సంవత్సరాలు చదివి 4వ సంవత్సరం చదివితే ఎంబీబీఎస్ అయిపోయి మళ్ళీ ఎంఎస్ చేసి వైద్యురాలిగా రాణించాల్సిన ఒక జీవితం కానరాని లోకాలకు వెళ్ళిపోయింది కేవలం అతివేగం వల్ల. సో హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ మీద, మీరు రెగ్యులర్గా చూస్తున్న అతివేగాల మీద మీ కామెంట్ దయచేసి జత చేయండి. ఎందుకంటే ఈ ప్రమాదం ఇక్కడ జరిగిందని మాట్లాడుకుంటున్నాం, ఇవి రెగ్యులర్గా ఇలాంటి అతివేగాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఖచ్చితంగా మీ కామెంట్ అయితే తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.